కల్తీ నెయ్యి నుంచి కుల రాజకీయాల వరకు ఎవరు స్కెచ్ ఇది? జోగిపై ఆక్షన్, బీసీలపై జరిగిన దాడిగా చిత్రీకరణ, అంబటి ఇంటిపై దాడికి వంగవీటికి లింక్, కుల రాజకీయాలను సైలెంట్గా తెచ్చిందెవరు? ఏ ఒక్క బీసీకి అన్యాయం జరిగినా బీసీవై పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. అలాగని అవినీతిలో కూరుకుపోయి తోటి బీసీ బిడ్డకు అన్యాయం చేసేది ఒక బీసీ అయినా సరే ఊరుకోదు. బహుశా ఇప్పుడు గౌడకులం కార్డు తీస్తున్న జోగి రమేష్ మరిచిపోయి ఉండొచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెనాలికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి అక్కపై కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. అది వైసీపీ నాయకులే అనేది అప్పట్లో జరిగిన చర్చ. దీనిని బాలుడైన అమర్నాథ్ గౌడ్ గట్టిగానే ప్రశ్నించాడు. అలా ప్రశ్నించినందుకు అమర్నాథ్ను ఎత్తుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఆ సమయంలో ఇదే జోగి రమేష్ ఏమన్నాడో తెలుసా? కులం ఏవైనా కూడు పెడుతుందా? అమర్నాథ్ గౌడ్ని ఎవరో తగలబెడితే ఇక్కడ కులమేంటి అని పలికాడు. కుల సంఘాల పెద్దలందరికీ చెబుతున్నా, దీన్ని రాజకీయం చెయ్యొద్దు అని ఆనాడు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు. మరి ఇప్పుడు జోగి రమేష్ చేస్తున్నదేంటి? ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారంటూ మాట్లాడడం కరెక్టేనా? కల్తీ మద్యం తయారు చేయించి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమై జగన్కి తొత్తుగా మారి ఒక గౌడ బాలుడికి కనీసం మద్దతుగా నిలవలేని జోగి రమేష్ ఇవాళ కులం కార్డు తీయడం, బీసీనని చెప్పుకోవడం ఏంటి? అటు అంబటి విషయంలోనూ కులం ప్రస్తావన వస్తోంది. లకారాలు తీసి బూతులు మాట్లాడితే కులం కాపాడుతుందా? పైగా వంగవీటి రంగాతో పోలిక తీసుకొస్తారా? వంగవీటి రంగా కేవలం కాపుల వ్యక్తి మాత్రమే కాదు, బీసీల కోసం సైతం పోరాడిన వ్యక్తి, హక్కుల కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో బూతులు మాట్లాడి జైలుకు వెళ్లిన అంబటి రాంబాబును పోల్చటమా? ఇదెక్కడి రాజకీయం? ఈ మొత్తం వ్యవహారం వెనక చాలా టాక్టిక్గా కులం కార్డును తీసుకొస్తోంది వైసీపీ. జోగి రమేష్ లాంటి నోటి దురుసు వ్యక్తి ఇంటిపై దాడిని ఏకంగా బీసీలపై జరుగుతున్న దాడిగా చిత్రీకరించడం ఏంటి? నోటి దోలతో మాట్లాడిన అంబటి రాంబాబును అరెస్టు చేస్తే వంగవీటి రంగాతో లింకు చేయడం ఏంటి? దీనంతటి వెనక వైసీపీ అధిష్టానం ప్లానింగే ఉందని భావిస్తోంది బీసీవై పార్టీ.